గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. డాక్టర్ నారాయణ స్వామి హెల్త్ బెనిఫిట్స్ యూట్యూబ్ ఛానల్ సుజాత కటకం కిచెన్ నా ఛానల్ పేరు. నేను వచ్చేసి రోజు న్యాచురల్ ఫుడ్డే చూపిస్తాను. ఏదైనా సరే న్యాచురల్ ఫుడ్డే చూపిస్తాను, వేరే చూపించను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఇప్పుడు ఏం చేశానంటే హెల్తీ బెనిఫిట్స్ అండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, హెల్తీగా ఉండాలని నా కోరిక అండి. మనం ఎంత తిన్నా అరిగించుకోవాలి. అది మామూలుగా నూనెలు, నెయ్యిలు, ఎక్కువ ప్రోటీన్స్ అన్నీ తింటుంటారు కానీ అది హెల్త్ మంచిది కాదు. కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడండి. అండ్ బ్లాక్ మినుములు ఇట్లాంటి వాటితోనన్నీ చేసుకోండి. మీరు వీలైనంత మటుకు వైట్ అనేది మానేసేయండి. వైట్ షుగర్ కానీ, వైట్ రవ్వలు కానీ ఎన్నో ఉన్నాయి వైట్ పదార్థాలు మనకి, అవి చాలా డేంజరస్ అండి. కొంచెం అలవాట్లు మార్చుకోండి. నేను ఎందుకు చూపిస్తున్నాను, డైలీ ఇంత కష్టపడి నేర్చుకుంటారు, తింటారు, చేస్తారు కదా. ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు కానీ, మన ఫ్యామిలీ కానీ. మనం బాగుంటేనే వేరే వాళ్ళకి చేయగలుగుతామండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. మనం మంచం ఎక్కితే చేసేవాళ్ళు ఎవరు ఉండరు. మనము ఎంత ఇంట్రెస్ట్గా చూపించుకుంటే మన ఆరోగ్యాన్ని అంత మీరు బతకగలుగుతారండి. ఒకరికి సేవ చేయగలుగుతారు, ఒకరికి హెల్ప్ చేయగలుగుతారు. ఎన్నో విధాలుగా మీరు ట్రై చేయొచ్చండి. చూడండి నేను ఎంత చేశాను కష్టపడి. ఇది వచ్చేసి నిన్న నానబెట్టాను ఆల్రెడీ, అది కూడా చూపిస్తాను, వీడియోలో ఉంది. వచ్చి పెసాలు, మొలకలు, కీరా అండ్ అందరూ ఉల్లిపాయ దోశ నూనెలు వేసి అవి ఇవి చేస్తారు కానీ నేను చేయనండి అట్లా. ఇదంతా స్టీమ్లో ఉడకబెట్టాను, తాలింపు వేసేసి శనగలు, బెబ్బర్లు, బఠానీలు, ఆలు, టమాటా, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, పెప్పరు, పచ్చిమిర్చి, సాల్ట్ ఇవన్నీ వేసానండి. ధనియాల పొడి, కారపొడి కూడా వాడద్దు, చింతపండు వాడద్దు. వీలైనంత మట్టుకు చాలా తక్కువ తీసుకోవాలి, స్పైసీ చాలా తక్కువ చేసుకోవాలి. ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి, పచ్చి కొబ్బరి చట్నీ అండి. ఇది పచ్చి కొబ్బరిలో ఏమి వేసానంటే పండు మిరపకాయలు రుబ్బి పెట్టుకుంటాను మిక్సీలో నేను బాటిల్లో. అది పచ్చి మామిడికాయ తురుము, వెల్లిపాయ, కొత్తిమీర, సాల్ట్ అండి. దీనికి తాలింపు కూడా పెట్టలే, ఎంత టేస్ట్గా ఉంది ఇది. ఓన్లీ పచ్చిగా ఇది కొబ్బరి చట్నీ ఇది. ఇది వచ్చేసి ఔస పొడి, గడ్డ నువ్వుల పొడి, ఇవన్నీ మనకి ఇంట్లో చేసుకునేటివేనండి ఆల్మోస్ట్. మరి ఎంత ప్రిపరేషన్ చేసుకుంటే అంత బాగుంటుందండి ఫుడ్. ఆరోగ్యంగా ఉంటారు. తిని చూసి ఎలా ఉందో చెప్పండి. నా లింకు సుజాత కటకం కిచెన్ యూట్యూబ్ ఛానల్. లింక్ ఎవరన్నా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. మీ సుజాత. బ్రేక్ఫాస్ట్ రెడీ, తినండి ఇంకా వేడివేడిగా. హలో ఎవరివన్, గుడ్ ఈవినింగ్. నేను వచ్చేసి న్యాచురల్ వంటలు చూపిస్తుంటాను కదా. ఇందులో వచ్చేసి మిల్లెట్స్ దోశ అండి. ఇందులో వచ్చేసి అన్ని నానబెట్టాను పొద్దున్న మార్నింగు. బ్లాక్ మినుములు, బ్రౌన్ రైసు, సామలు, కొర్రలు, మెంతులు ఇవన్నీ కలిపి నానబెట్టిన, జొన్నలు ఒక 5 రకాలు వేసానండి. అన్నీ ఒక గ్లాస్ కొలత, ఒక్కొక్క గ్లాస్ వేసానండి. అన్నీ నానబెట్టి ఇలా మిక్సీ వేసుకొని మనం దోశ వాడుకోవచ్చు, బ్యాటరు ఇడ్లీ వాడుకోవచ్చు, మన ఇష్టం. ఇడ్లీ మనం బాగా గట్టిగా వేసినాం అనుకో ఇడ్లీకి వస్తుంది, పలసగా వేసామంటే దోశకు వస్తుంది. ఇది మిల్లెట్స్ మొత్తము హెల్తీకి చాలా బాగుంటుందండి. హెల్తీగా మినుములు కూడా వేస్తాను. ఇది కూడా బ్లాక్ మినుములు కదా, ఇంకా ప్రోటీన్ ఎక్కువ మనకి. మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లలకు, పెద్దలకు అందరూ తినొచ్చు. ఇది మామూలు దోశ కంటే ఈ దోశ పెట్టడం చాలా మంచిది.